2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డది. ఆంధ్ర నుండి విడిపోయి నేటికి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 13 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రాంతీయ విద్వేషాలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణకు ఆంధ్ర కంటే? మలిదశ ఉద్యమం సమయంలో పీక్ టైం 2009 2014 అంటే తెలంగాణను ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ సోనియమ్మ వెనక్కి తీసుకుంది కదా, ఆ టైంలో పీక్స్ ఉన్నది. అరే నువ్వు ఆంధ్రోని, నువ్వు తెలంగాణని ఎట్లా చూసిరంటే ఆంధ్రోడు తెలంగాణని వేరే దేశం లేక తెలంగాణడు ఆంధ్రోని ఒక వేరే దేశం లాగా చూసిర్రు. 2014లో ఎప్పుడైతే కొత్త రాష్ట్రంగా ఏర్పడదు తెలంగాణలో, ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు, కొంతమంది తెలంగాణ వాళ్ళు అక్కడ పోయి బతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ హీటు ఇంకా తగ్గకపోవడం వల్ల 1-2 ఇయర్స్ 2014 నుంచి 15, 15 నుంచి 16 ఈ 1-2 ఇయర్స్ ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతీయ భేదం కొనసాగింది. ఒకరినొకరు ఆంధ్రోడా తెలంగాణోడా అని ఏకవచనంతో సంబోధించుకున్న రోజులున్నాయి. సీన్ కట్ చేస్తే 2016 తర్వాత చాలా మంది గ్రౌండ్లో ఉండే సామాన్యులు కూడా ఒక రియాలిటీకి వచ్చారు. ఒక ప్రాక్టికల్కి ఏమొచ్చారంటే, అరే మనం భౌగోళికంగా విడిపోయినా కూడా మనందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళమని అప్పటి నుంచి కలిసి ఉంటూ స్టార్ట్ చేశారు. 2016 నుంచి 2026 వరకు ఒక్కటి కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు, ఆ ప్రాంతీయ విద్వేషం ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. మీరందరూ కూడా చూడకపోవచ్చు. ఎట్లా ఉన్నారంటే మిగతా 29 రాష్ట్రాలు ఎట్లనో మన కూడా ఈ రాష్ట్రం ఇట్లా సోదర భావంతో ఉందని చాలా హ్యాపీగా కలిసి ఉన్నారు. ఆంధ్రోళ్ళు చాలా మంది హైదరాబాద్లో బతుకుతున్నారు, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతం ఆంధ్రాలో కూడా బతుకుతున్నారు. అయితే 2026లో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అయితే ఎవరు రెచ్చగొడుతుర్రు? ఎవరైనా ఆకురౌడీలు రెచ్చగొడుతుర్రా, లేకుంటే ఈ చైన్ స్నాచర్లు రెచ్చగొడుతున్నారా, గంజాయి తీసుకున్న వాళ్ళు రెచ్చగొడతారా, లేకుంటే పిల్ల నిబ్బాగాలు రెచ్చగొడుతున్నారా, పని పాట లేని కొంతమంది విద్యార్థులు రెచ్చగొడుతున్నారంటే లేదు, వీళ్ళందరినీ కూడా ఒకవేళ అంటే మనం పప్పులో కాలేసినట్టే. మరి ఈ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు ఎవరంటే మేధావులం అని చెప్పుకునే ప్రొఫెసర్స్. రైట్, మీరు విన్నది కరెక్టే. ఎవరు నిబ్బిగాలు కాదు, ప్రొఫెసర్సే ఈ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. అది కూడా పోయిన నెల నుండే స్టార్ట్ అయింది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే వ్యక్తి ఏ విధంగా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టినంటే, తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2 అంతకంటే 10 రోజుల ముందు లేనిపోని అలిగేషన్స్ పవన్ కళ్యాణ్ గారి పైన చేసిండు, ఏదో అమిత్ షాని కలిసినని. ఆ స్టోరీ మొత్తం మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఆయన ఉపసంహరించుకుంటూ నాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పిండు. ఆయన పోయి ఆయన ఇంట్లో పడుకుండు. కానీ చాలా మంది ఇదే అదునుగా పవన్ కళ్యాణ్ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో మా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని ఈ విధంగా అంటారా అని ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను కొంతమంది కువనా మీద వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే వాళ్ళకి ప్రేమ కాదు, పవన్ కళ్యాణ్ మీద కోపం. ఆ ఒక్క కోపంతో వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు బాగా ప్రభావితం చేసి చాలా మంది విద్యార్థులు, నిరుద్యోగులు, నాలాంటి యూట్యూబర్స్ కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను కొంచెం వైడ్గా క్రియేట్ చేశారు. ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఇంత కొట్లాడుకుంటుంటే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఎవరైతే కర్త కర్మక్రియ ఉన్నాడో ఆయన సైలెంట్గా తప్పకుండా ఉత్తోలందరూ కొట్లాడుకుర్రు. ఇది ఒక ప్రొఫెసర్ కథ. అయితే ఇంకొక ప్రొఫెసర్ అశోక్ సార్, మనం చూస్తుంటాం రేవంత్ రెడ్డిని కేసీఆర్ కూడా గారు లేదా వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తాం. ఈ అశోక్ అనే వ్యక్తిని పక్క అశోక్ సార్ అని మాట్లాడతాం. అంత గౌరవం ఇస్తారు సొసైటీలో అశోక్ సార్కు. ఆయన ఏం చేశాడంటే జూన్ 6వ తారీఖున నల్గొండ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తనే స్వయంగా వెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మనం సిసి విజువల్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మా తెలుగు సబ్జెక్ట్ ఏంటంటే, వేల మందిని ప్రభావితం చేసి విద్యార్థులు నిరుద్యోగుల వెంట నడిచి నిరుద్యోగులకు నేను బాసటగా ఉంటాను ఎప్పుడు వాళ్ళకి ధైర్యం ఇచ్చే అశోక్ సార్ ఎన్నో ధర్నా చౌక్ దగ్గర కూడా చూస్తుంటాం. ఆయన ప్రసంగం, ఆయన గలం నిరుద్యోగుల తరపున వినిపిస్తున్నాడు. అలాంటి అశోక్ సార్ ఎందుకు ఇంత నీచమైన పని చేసిండు? అదేవిధంగా మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ నుంచి పోటీ చేస్తే 1-2 కాదు దాదాపు 30,000 ఓట్లు వచ్చినాయి. అంటే భవిష్యత్తులో ఆయన చట్టసభలకు పోయేంత వ్యక్తి. అలాంటి వ్యక్తి స్వయంగా వెళ్ళి అట్లెందుకు చేసిందంటే క్లియర్ ఆ మోటో ఏందనేది పోలీసులు విచారణలో తేల్చిర్రు. అంటే క్లియర్ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి. నేనేమంటున్నానంటే, ఇలా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టోళ్ళు, కుల విద్వేషాన్ని రెచ్చగొట్టోళ్ళు, మత విద్వేషాన్ని రెచ్చగొట్టోళ్ళు టెర్రరిస్టుల కంటే కూడా డేంజర్. ఇలాంటి స్థాయికి అశోక్ సార్ అనే ఈ ప్రబుద్ధుడు ఎందుకు దిగజారిండు? ఎవరి రాజకీయ ఉనికి కోసానికి ఈయనను వాడుకుంటున్నారు? అసలు ఏ పార్టీ ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ క్రియేట్ చేస్తుందో ఏ పార్టీ అనుకుంటారో మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్ రఘు ఉంటాడు, మనతోలి రఘు, అందరికి తెలిసిన విషయమే. ఆయన ఏమంటున్నాడు, ఈ అశోక్ సార్ సబ్జెక్టు ఎన్టీఆర్ విగ్రహాన్ని కాలబెట్టిన దాని గురించి మాట్లాడుతూ, అశోక్ సార్ ఈ పని చేసినందుకు కింద నెగిటివ్ కామెంట్స్ వస్తాయని నేను ఆశించిన, అందరూ కూడా జై తెలంగాణ కామెంట్ చేస్తున్నారు అని నవ్వుకుంటూ ఆయన వీడియో చేయడం జరిగింది. అంటే రగన్నకు నా సూటి ప్రశ్న ఏంటంటే, మిగతా వాళ్ళని కూడా నువ్వు రెచ్చగొడుతున్నావా? నిరుద్యోగులు, విద్యార్థులు ఈ విధంగా ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టి ఎవరి మీదకి ఉసిగొలుపుతున్నావు? ఒక విధంగా అంటే మనం జర్నలిస్టులుగా ఇది కరెక్ట్ కాదు, మన తెలంగాణలో విగ్రహాలే పెట్టాలి లేదా ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ ఉండొద్దు అంటే డెఫినెట్గా నువ్వు శాంతియుతంగా పోరాడొచ్చు. కానీ ఈ తగలబెట్టేది చట్టాన్ని మన చేతులకు తీసుకునే హక్కు ఎవరికి ఇచ్చిర్రు? చట్టాన్ని ధిక్కరించే హక్కు
ఎవరు ఇచ్చారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఒక సంఘ విద్రోహ శక్తిగా చూడాల్సిన జర్నలిస్టులం ఇది జై తెలంగాణ కామెంట్ చేస్తుందంటే మంచి చర్యని అని అన్నట్టు నువ్వు ప్రకటించినట్టుంది. కాబట్టి రగన్న ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు చాలా వ్యూస్ వస్తాయి, మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు, ఈ విధంగా రెచ్చగొట్టేటుంటది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ పివి నరసింహారావు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిరు విజయవాడలో, విశాఖపట్నంలో. అక్కడ కూడా పివి నరసింహారావు స్టాచ్యూస్ పెట్టాలని మనం డిమాండ్ చేయాలి. అవసరమైతే గద్దర్ గారి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేయాలి. అక్కడ విగ్రహాలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, రోషే గారు, వీళ్ళందరూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు, అదేవిధంగా గొప్ప గాన గంధర్వుడు, వాళ్ళని తీర్చాల్సిన అవసరం ఏమొచ్చింది? మనోలవి పెట్టాలి అని డిమాండ్ చేయాలి. కానీ ఆ విగ్రహాల మీద రాజకీయం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇట్లా మాట్లాడితే నువ్వు ఆంధ్రోని అంటారు. ఆంధ్ర తెలంగాణ కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. విగ్రహాలు అనేది సమస్యనే కాదు, అన్ని క్లియర్ చేసి తెలంగాణ బంగారు తెలంగాణ అయిన తర్వాత ఈ విగ్రహాల గురించి కొట్లాడదాం. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వారు, విద్యార్థులు, నిరుద్యోగులు, అవసరమైతే ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్, ఆర్టీసీ ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ గురించి మనం క్వశ్చన్ చేయాల్సింది పోయి మళ్ళీ విగ్రహాల గురించి చర్చ ఎందుకు? ఈ అశోక్ సార్ కూడా అనొద్దు. ఈ అశోక్ లాంటి దుర్మార్గులు ఇట్లా చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? యువతను పెడదారిన పట్టిద్దామనే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వీడియోస్ కింద కొంతమంది అవగాహన లేని పొరగాలు జై తెలంగాణ కామెంట్ చేస్తున్నారు. దయచేసి బ్రదర్స్, అన్నదమ్ములారా, మీరు శాంతియుతంగా ఫైట్ చేయండి. తెలంగాణకు పెట్టింది పేరు. శ్రీకాంతాచార్య లాంటి 1200 మంది బలిదానాలు చేసుకున్న గొప్ప గడ్డ. ఇలాంటి దొంగదాపిన విగ్రహాలు కాల్చి కూలగొట్టే అపకీర్తి మన తెలంగాణ గడ్డ కొద్దు. మన చరిత్ర చాలా గొప్పది. అలాంటి గొప్ప చరిత్రను ఆంధ్రోలు పోడాలి కానీ దొంగలు అనే విధంగా ముద్ర వేయదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి.